హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో వచ్చేసి సింపుల్గా ఇంట్లోనే పన్నీర్ టిక్కా రోల్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక బౌల్లోకి 1/2 కప్ దాకా కర్డ్ తీసుకుని 1 స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొద్దిగా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 లెమన్ పిండుకుని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అన్నిటినీ కూడా మీ టేస్ట్కి సరిపడా తీసుకోవాలి. ఇందులో వాటర్ ఏం పోయకుండా మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్స్ చేసుకున్న దాంట్లోకి క్యూబ్స్గా కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ని వేసుకుని మొత్తం అంతా పన్నీర్ పీసెస్కి పట్టేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా అంతా పన్నీర్ పీసెస్కి మ్యారినేట్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ దాకా పక్కన పెట్టుకోవాలి. నేనైతే ఒక 10 మినిట్స్ దాకా పక్కన పెట్టుకున్నాను. ఆఫ్టర్ 10 మినిట్స్ స్టవ్ మీద మూకుడు పెట్టుకుని 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అంతా కరిగిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ మసాలాని ఇందులో వేసుకుని మొత్తం అంతా 2 మినిట్స్ వేయించుకోవాలి. ఇదంతా ఫ్రై చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే క్యాప్సికమ్ ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే ఒక టమాటాను కూడా ఇలా కట్ చేసుకుని దీంట్లో వేసుకుని మొత్తం అంతా కలుపుకుని ఒక 10 to 15 మినిట్స్ దాకా ఫ్రై చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని చపాతీని వేసుకుని 2 సైడ్స్ గోల్డెన్ కలర్లోకి వచ్చేలా కాల్చుకొని తీసుకోవాలి, కొద్దిగా ఆయిల్ వేసుకుని. ఇక్కడ నేనైతే రెడీమేడ్ చపాతీని అయితే యూజ్ చేశాను. ఈ చపాతీ ప్యాకెట్ మనకి స్టోర్లో కూడా అవైలబుల్గా ఉంటుంది, లేకపోతే ఇంట్లోనే గోధుమ పిండిని కలుపుకొని కూడా చేసుకోవచ్చు. మైదా అయితే హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి గోధుమ పిండితో చేసుకోవచ్చు. ఇప్పుడు 2 సైడ్స్ కాల్చుకున్న చపాతీని ఒక ప్లేట్లోకి తీసుకుని ఈ చపాతీ మధ్యలోకి పన్నీర్ టిక్కాని మొత్తం అంతా పెట్టుకోవాలి. ఈ పన్నీర్ టిక్కా పైన సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే నచ్చితే టమాటా ముక్కలను కూడా వేసుకోవచ్చు. అలాగే టమాటా కెచప్ని, నచ్చితే మయోనైజ్ని కూడా వేసుకోవచ్చు. ఇందులో నేను మయోనైజ్ని స్కిప్ చేసి ఓన్లీ టమాటా కెచప్ ఒకటే స్ప్రెడ్ చేసుకున్నాను. ఇదంతా అయిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం చపాతీని రోల్ చేసుకోవాలి. అంతే, సింపుల్గా ఇంట్లోనే పన్నీర్ టిక్కా రోల్ అయితే రెడీ అయిపోతుంది. ఎప్పుడు బయట కొనుక్కునేది కాకుండా ఈసారి ఇలా ఇంట్లో ట్రై చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చిందా? అయితే ఒక లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.